కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ తాత మధు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హామీలను సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని తాత మధు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఎమ్మెల్సీ తాత మధు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యము అంటే రాష్ట్రంలో మరొక ఎమర్జెన్సీని తలదన్నే విధంగా ఉంది. కాళేశ్వరం నుంచి ఈ ఫార్ములా రేసు వరకు అనేక అక్రమ కేసులు, కుట్ర కేసులు ఈ రాష్ట్రం తెరదీసింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మా నాయకులు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అరెస్టు చేయాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలతోనే అనేక అక్రమ కేసులు పెడుతున్నారు. వాగ్దానాన్ని నెరవేర్చలేదు. తులం బంగారం అడ్రస్ లేకుండా పోయింది. పెన్షన్ పెంపుడు అనేది అడ్రస్ లేకుండా పోయింది. అట్లాగే మహాలక్ష్మి పేరుతోని మహా విషాదం ఈ రాష్ట్రంలో నెలకొంది. ఫ్రీ బస్సులు అని చెప్పారు, ఉన్న బస్సులు ఓడగొట్టారు. ఫ్రీ బస్సులు అని చెప్పి ఉన్న బస్సులు ఓడగొడితే ఇవాళ మళ్ళా ఒక్కొక్క బస్సుకు దొరకడానికి చాలా కష్టపడుతుంది. ఈ మహాలక్ష్మి పేరుతోని అనేక మంది వేలాది ఆటో